సహజంగా ఆషాఢ మాసంలో శుభకార్యాలుండవు, కానీ తిరుమల శ్రీవారికి మాత్రం ఆషాఢం ఎంతో ప్రత్యేకం. ఏడాదిలో జరిగే అన్ని ఉత్సవాల కన్నా పెద్ద ఉత్సవం ఆషాఢంలో జరిగే ఆనివార ఆస్థానం. తిరుమల ఆలయంలో ప్రతి ఏటా 3 పెద్ద ఆస్థానాల్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానం, ఆషాఢ మాసంలో సాలకట్ల ఆనివార ఆస్థానం. వార్షిక లెక్కలు స్వామివారికి అప్పచెప్పడమే ఈ వేడుక. అప్పట్లో మహంతులు శ్రీవారి ఆలయ బాధ్యతలు చూసేవారు గనుక ప్రతి ఏటా వార్షిక లెక్కలు స్వామివారికి అప్పచెప్పే పని వాళ్లదే. ఆనాటి నుండి నేటి వరకు ఈ సంప్రదాయాన్ని టీటీడీ అధికారులే కొనసాగిస్తున్నారు. ఈ నెల 16న ఆనివార ఆస్థానం జరుగుతుంది. తాళపు చెవుల గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. ఆదాయం ఎంతొచ్చింది, ఎంత ఖర్చు చేసింది వివరంగా లెక్కలు అప్పచెప్తారు. తేదీన ఉదయం శ్రీవారి నిత్య సేవల తరువాత బంగారు వాకిలిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంలో ఊరేగింపుగా వస్తారు. శ్రీవారితో పాటు సేనాపతికి, ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తారు. ఆ పైన ఆరగింపు కోసం ప్రత్యేక ఫలహారాలను విమాన ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి తీసుకుని వస్తారు. సేవలో పాల్గొన్న భక్తులు ఒక్కొక్కరి నుండి ₹1 వసూలు చేసి హారతి ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాదిలో అధికారులు, జీఎం గార్లు చేసిన సేవలకు శ్రీవారు తృప్తి చెందితే మరో ఏడాది వారి సేవలు పొడిగిస్తారు.